షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? 9th మంత్ కూడా వచ్చేసింది. ఇప్పటికైనా మీ ఇంట్లో వాళ్ళకి చెప్పకపోతే బాగోదు. తిన్నావా? అరే ఎన్నాళ్ళ మాట దాటేస్తావు? మరీ అంత పంతంగా బిహేవ్ చేయకు. అదే ఊళ్ళో ఉంటూ బెంగళూరు వెళ్ళానని అబద్ధం చెప్పి మరి మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉండాల్సినంత అవసరం ఏమొచ్చింది మీ ఇల్లు ఉండగా? నేను ఎలాగూ నీ దగ్గర లేను. ఇలాంటి సిచ్యువేషన్లో నువ్వు ఒక్కదానివే ఉండటం నాకు ఇంకా గిల్టీగా ఉంది. ఒక్కసారి ఆలోచించు. ఎరా ఆ అమ్మాయికి చెప్పావా? ఏముంది? ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? సరిగ్గా చెప్పి చచ్చావా లేదా? చెప్పడం కాదు, చూపించాను. అంటే నాకు అర్థం కావట్లేదమ్మా. నా లైఫ్లో అసలు ఎలాంటి వాడు ఉండకూడదు అనుకున్నాను. ఇన్నాళ్ళు అలాంటి వాడిని ఇష్టపడ్డాను. కానీ తెలుసా కూడా తను వదులుకోబుద్ధి కావట్లేదు. దీనికి కారణం పరిస్థితులా, లేక తన మీద ఉన్న ఇష్టమా? అర్థం కావట్లేదు. అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ. ఏం చేద్దామని అనుకుంటున్నావు ఈ శనివారం? మా సీఏని కొడతావంతేగా? సోకులపాలెం వాళ్ళు నా వాళ్ళు, ఇది నా సమస్య అన్నావు. వాణ్ణి కొడితే నీ కోపం తీరిపోతుంది. అంత మాత్రాన వాళ్లకున్న సమస్య తీరిపోయినట్టు కాదు కదా. సాయం చేసిన వాళ్ళతో ఇలా మాట్లాడచ్చో లేదో నాకు తెలియదు. ఇంకెప్పుడు మాకు సాయం చేయకు బాబు. రేపు నీకు ఏమైనా అయిందనుకో, దానికి కూడా మేమే బాధపడాలి. ఇదిగో నేను నా పిల్లకి అలా జరిగింది. ఎవరైనా వచ్చారా? అంతెందుకు ఇన్ని మాట్లాడుతున్నానే, పో నేనైనా వచ్చానా? మావి భయానికి అలవాటు పడిన బతుకులు. మేం మారం, ఇంతే, మేం మారం. అక్కడేం జరిగిందో నాకు తెలియదు, కానీ మీ అన్నగారి సిగ్నేచర్ లేకుండా ముందుకు వెళ్ళడం హైలీ ఇంపాసిబుల్. ఓ పక్క క్లయింట్స్ ఈ ఆదివారం లోపు కొలిక్కి రాకపోతే మనం వదిలేసి వేరే వాళ్ళని చూసుకుంటా ఉంటున్నారు. కోర్మాన్ అంతా వర్కౌట్ అవ్వదు సార్. మీరు అక్కడ ఉండాల్సింది. లైఫ్లో ఎప్పుడు కాఫీ టీ అడగరు. మరి ఎలా సార్? సార్, మీ అన్నగారు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన సంతకం కావాల్సిందే. లేకపోతే నా అన్నయ్య లేకపోతే? సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? కోర్మానం సార్. బొంగు సార్. వచ్చే ఆదివారం లోపు న్యూస్ వింటాం. వచ్చే ఆదివారం లోపు. దయా వాళ్ళ అన్నయ్యని చంపాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ విషయం కూర్మానందుకు తెలిసి ఎలా చేస్తే చాలు. అప్పుడు దయా నా కూర్మానంది చూసుకుంటాడు. కానీ దానివల్ల సోకులపాలెం వల్ల సమస్య తీరిపోతుందంటావా? వాళ్ళకున్న ఒకే ఒక సమస్య దయానే కదా. ప్రాబ్లం దయ మాత్రమే కాదు, ఎప్పటి నుండో వాళ్ళ లోపల కూరుకుపోయి ఉన్న భయం. ఇప్పుడు దయపోతాడు, రేపు దయాలంటూ ఇంకోటి వస్తాడు, మళ్ళీ అదే భయం. ఆ భయం పోవాలి. ఆ భయం పోవాలంటే వాళ్ళ జీవితాల్లో ఒక చిన్న హోప్ రావాలి. కానీ ఎలా? సోకులపాలెంలో ఒక్కడైనా ధైర్యంగా ఒక్క అడుగు ముందుకేస్తే చాలు, అప్పుడు కథ మొత్తం మారుతుంది. కానీ సోకులపాలెం వాళ్ళు ధైర్యంగా వేయక్కర్లేదు. ఆ ఒక్కడుగు వాళ్ళల్లో ఒకడు వేశాడని వాళ్ళు నమ్మితే సరిపోదా?
సహనం నశించింది, నా కన్నీళ్లు ఇంకిపోయాయి. అందుకే మనందరి తరపున భయాన్ని దాటి ఒక అడుగు ముందుకేద్దాం అనుకుంటున్నాను. ఈ శనివారం నా మొదటి అడుగు. మనలో ఒకడు. ఎవడ్రైడు? ఎవడై ఉంటాడు? మనలో ఒకడా? నాకంత లేదన్నా. మొదటి అడుగంటే ఏమై ఉంటుంది? అది శనివారం ఎందుకు అన్నా? ఎవడై ఉంటాడు? మొదటి అన్నాడు కదరా, ఈ 4 రోజులు ఇంట్లో కూర్చొని కాళ్ళకి మసాజ్ చేసుకుంటాడేమో. ఏం సార్? ఏం మేడం? అంతే కదా బాబాయ్? సిగ్గుండాలరా. ఆ అక్షరాల్లో మనందరి బాధ కనబట్టలేదా? చూస్తుండు, ఈ శనివారం మన జీవితాల్లో మార్పు రాబోతుంది మనలో ఒకడి వల్ల. కూర్మానంద్ రొటీన్లో కామన్గా ఉన్నవి 2 స్పాట్స్ సార్. ఉదయం 10 గంటలకు గుడికెళ్తాడు, నైట్ 11 గంటలకు పంపుకెళ్తాడు. కానీ మీ అన్నతో పాటు గుడి కన్నా పబ్కి ఎక్కువ మంది వస్తారు సార్. కాబట్టి సెక్యూరిటీ వైజ్ పబ్ కన్నా గుడే బెటర్ స్పాట్. ఏ గుడికి వెళ్తాడు? రోజుకో గుడి సార్, రోజుని బట్టి. సోమవారం శివాలయం, మంగళవారం హనుమాన్ టెంపుల్, బుధవారం అయ్యప్ప, గురువారం సాయిబాబా, శుక్రవారం గాయత్రి మఠం, శనివారం బాలాజీ టెంపుల్. బాలాజీ టెంపుల్. కానీ ఇక్కడ వచ్చి చిక్కేంటంటే మీ అన్న గురువారం రాత్రి ఢిల్లీ వెళ్ళి మళ్ళీ వచ్చే బుధవారం వస్తున్నాడంట. సార్, ఈ ఆదివారం అగ్రిమెంట్ చేసుకుంటామని ఆల్రెడీ క్లయింట్స్కి చెప్పేశాం. ఇప్పుడు మళ్ళీ పోస్ట్ పోన్ అంటే డీలే క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం సార్? వాళ్ళు రేపే సాయిబాబా గుడిలో ఏదో ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళ గురువారం ప్లాన్ శనివారానికి మార్చాలి. కానీ ఎలా? సూర్య మై బాయ్. సార్ మన 25 years యానివర్సరీకి చీఫ్ గెస్ట్ దొరికేసాడు సార్. దొరికాడా? హూస్ దట్? 25th యానివర్సరీ. ఎస్ సార్. కార్డు బాగుంది. నేనే సార్ డిజైన్ చేశాను. కానీ రాలేను, నైట్ ఢిల్లీ వెళ్తున్నాను. అలా కదా సార్, ఒక 2 minutes మీరు కూర్చుంటే మా వాడు ఎక్స్ప్లెయిన్ గుడికి వెళ్తున్నాను. సాయంత్రం నుండి మాట్లాడదాం. గుడికి సాయంత్రం వస్తా అంటున్నాడు కదా సార్. మీరు రాకండి సార్. కానీ నేను మీకోసం ప్రిపేర్ చేసిన స్పీచ్ ఒకసారి వినండి సార్. ఢిల్లీ వెళ్ళటం వెళ్ళకపోవడం మీ ఇష్టం సార్. ఒక్కసారి స్పీచ్ ఉంటే ఇక ఎప్పటికీ మీరు ఢిల్లీ వెళ్ళరు. కాస్ట్లీ ఫర్ సార్. అమ్మా 2 రూపాయలమ్మా, అందంగా ఉన్నారమ్మా. అమ్మా 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 అమ్మా. దండలయ్యా. 500 వేసారండి సార్. అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తేనే మన పనులు తొందరగా జరుగుతాయి. సార్ హారతి ఇచ్చేస్తున్నారంటే ఇంక రాడేమో సార్. దండలయ్యా. వెళ్ళు. ఏమైందా కనుక్కో. బాగుంది. థ్యాంక్ యూ సార్. అదేమన్నా నేను పదవిలో ఉన్నప్పుడు మీరు బాగుండాలనుకోవడం స్వార్థం. నేను పదవిలో లేనప్పుడు కూడా మీరు అందరూ బాగుండాలి అనుకోవడం బాధ్యత. దీని గురించే ఢిల్లీ ట్రిప్ కూడా వచ్చే సోమవారానికి పోస్ట్ పోన్ చేసుకున్నాడు సార్. ఇక మనకు మిగిలింది శనివారం ఒక్కటే. శనివారం. సార్ ఒకవేళ టెంపుల్లో మిస్ అయితే నైట్ పబ్లో ఏం చేస్తాం సార్? మనకున్న ఒకే ఒక ఛాన్స్ ఇది సూర్య. ఇది గనక మిస్ అయితే మిస్ అవ్వదు. మిస్ అవ్వనివ్వను.